హలో ఫ్రెండ్స్, ఈరోజు నర్సరీ వీడియో అండి. నేను మొక్కలు తెచ్చుకుందామని వెళ్ళాను. ఇప్పుడు సీజన్ కదా, ఏమన్నా కొత్త మొక్కలు వచ్చినాయేమో అనుకొని వెళ్ళాను. కానీ నాకు కావాల్సింది చాలా రోజుల నుంచి వెతుకుతున్న మొక్కలు దొరికాయండి. అవేంటో చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు స్టార్టింగ్లో మందారంలో చాలా రకాలు ఉన్నదండి. ఇది ఆరెంజ్ ముద్ద మందారం అంట, చాలా బాగుంది. కానీ నా దగ్గర పైన స్పేస్ లేక తీసుకోలేదు. ఈ నర్సరీ కమలాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అండి, గ్రీన్ బావర్చి పక్కన. ఈ నర్సరీలోంచి నేను 3 years నుంచి నా కలెక్షన్ చాలా వరకు ఇక్కడ నుంచే తెచ్చుకున్నానండి. చాలా రీజనబుల్గా ఇస్తారు, చాలా కలెక్షన్ కూడా ఉంటుందండి. వీళ్ళదే బిగ్ బజార్ పక్కన కూడా ఉంది. వీళ్ళు ఒకటే. ఎవరన్నా ఇక్కడ దగ్గరలో ఉంటే కొత్త కలెక్షన్ వచ్చిందండి, తీసుకోండి. ఇంకా ఈ మొక్క పక్కన పెట్టించానండి, కానీ మర్చిపోయి వచ్చేసాను. ఇదంతా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఎగ్లోనిమా, స్నేక్ ప్లాంట్, ఇదేమో పాయిన్సెటియా అంటారు, అది పైన రెడ్ కలర్లో వచ్చేది. ఇవన్నీ చాలా ఉన్నాయండి, చాలా కలెక్షన్ వచ్చింది. నిన్ననే వచ్చిందంట, అందుకే ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. ఇది స్పైడర్ ప్లాంట్. ఇంకా పక్కన తులసి మొక్కలు, గులాబీ మొక్కలు. ఇదైతే రేర్ కలెక్షన్ అండి, లక్కీగా దొరికింది. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్లో చాలా రోజుల నుంచి ఎతుకుతున్నానండి అది. అదండి. ఇంకా పక్కన చూస్తే గులాబీ, నాటు గులాబీలో 2 కలర్లు ఉన్నాయండి. ఇటు వస్తే పీస్ లిల్లీ, ఇదేమో పీస్ లిల్లీ అండి. ఇది తమలపాకు మొక్క. ఇంకా ఇటంతా చామంతి మొక్కలండి. ఫుల్ కలెక్షన్ వచ్చిందండి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఎడేనియంలో రెడ్, ఇది కావాలని అనుకున్నాను, కానీ లక్కీగా దొరికిందండి ఈసారి. చూసారా ఇంకా ఎన్ని కలర్స్. ముద్దలో ఉంది, రెక్కలో ఉంది, అలా అండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. చూసారా, ఈ కలాతియా అంటారు. ఇవేమో ఫైకస్ ప్లాంట్స్, 5 years 4 years ప్లాంట్స్ అండి. ఇవన్నీ చూడండి. ఇంకా అటంతా గులాబీ మొక్కలు. ఇదేమో గార్లిక్ వైన్ అండి. ఇదైతే చాలా అందంగా ఉంటుందండి. నా దగ్గర ఇది ప్యాషన్ ఫ్లవర్లో పర్పుల్ ఉంది, ఇదేమో పింక్ అండి, చాలా అందంగా ఉంది. ఇంక ఇదంతా పారిజాతం మొక్కలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. రేపు కార్తీక మాసం వస్తుంది కదా, కంపల్సరీ ఎవరన్నా తీసుకోకపోతే తీసుకోండి. ఇంకా ఇక్కడంతా ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇవన్నీ ఇగ్జోరా ప్లాంట్స్ అండి, ఇగ్జోరాల వెరైటీస్. కొన్నేమో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయండి. చూడండి, కలెక్షన్ చాలా ఉంది తిరిగితే. ఇవి చిన్న వెరైటీ అండి, ఇగ్జోరాలోనే చిన్న వెరైటీ. ఇంటి ముందు పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా అండి వైట్ ఫ్లవర్ ప్లాంట్స్. ఇవేమో శంకు పుష్పాలు వైట్, పర్పుల్ అన్నీ ఉన్నాయండి. ఇదేమో మారేడు మొక్క అండి. ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇటు నక్షత్ర ప్లాంట్ అంటారు కదండి, దాన్ని ఏమంటారు కరెక్ట్గా నాకు ఐడియా రావట్లేదు ఇప్పుడు. ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. గన్నేరు మొక్కలు, వైట్, పింక్. ఇటేమో రాధా మనోహరం మొక్కలండి. ఇది తీగ కాదండి, గుట్టలాగా పెరిగే రాధా మనోహరం. ఇంకా ఇటు ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్సేనండి. చూసారా, లెమన్ గ్రాస్. ఇంక ఇటంతా మల్లె మొక్కల సెక్షన్ అండి. మల్లె మొక్కల్లో కూడా వెరైటీ చాలా ఉంది. ఆ బాబు చూసారా వాసన ఎలా చూస్తున్నారో, అదండి. ఇవన్నీ గన్నేరు మొక్కల్లో కలర్స్. ఇవన్నీ ఇండోర్ మొక్కలండి. రబ్బర్ ప్లాంట్. ఇంకా చూసారా, ఇదైతే చాలా అందంగా ఉంటుందండి, ఫ్లవర్స్ పెట్టినట్టే ఉంటుంది. ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి, ఇది చాలా అందంగా ఉంటుందండి. ఇదిగోండి, నేను రేర్ కలెక్షన్ అన్నాను కదా, ఇది ఒక్కొక్క దాంట్లో 3 కలర్స్ పెట్టారండి. కాకపోతే కాస్ట్ ఎక్కువ అయినా కానీ తీసుకున్నాను. గ్రీన్ కలరు, చామంతి, లైట్ పింక్, మెరూన్ ఒకటి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇంక ఇటంతా పింక్, రెడ్. ఇవన్నీ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అండి. ఇటు సైడు
ఇంకా ఇక్కడంతా ఇంటి ముందు పెట్టుకునే డెకరేషన్, ఈ పామ్, అరేకా పాము ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూడండి చాలా కలెక్షన్ ఉంది. ఇవన్నీ అలోవెరా, తులసి మొక్కలు, ఇవేమో కొబ్బరి మొక్కలండి ఇవి. ఇంక ఇటు మామిడి మొక్కలు ఇంకా ఉన్నాయండి చాలా. స్టార్ ఫ్రూట్ మొక్కలు అన్నీ చాలా ఉన్నాయండి. ఈ బొప్పాయి మొక్కలు, ఇవన్నీ ఉసిరి మొక్కలు, ఇవన్నీ అరేకా పామ్స్. అరేకా పామ్లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇదేమో షో మొక్క అండి, అది ఫిగ్. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్, పెద్ద స్నేక్ ప్లాంట్స్ పొడవుగా ఉండేవి. ఇవన్నీ జీజీ ప్లాంట్స్ అండి, ఇవి కూడా పెద్దవి. ఇంకా ఇటు అటు సైడ్ ఏమో పెద్ద ఆకులు ఎగ్లోనిమస్ చూసారు కదా, ఇక్కడ చిన్న ఆకులు ఎగ్లోనిమస్ అండి. ఎగ్లోనిమస్లో చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇంకా ఇటంతా చూడండి ఎగ్లోనిమస్లో కొన్ని వెరైటీస్. ఇదేమో సరస్వతి ఆకండి, ఇది కంపల్సరీ తీసుకొని పెట్టుకోండి. కషాయం పిల్లలకు తాపితే చాలా మంచిది. ఇంక ఇవన్నీ ఇంటి ముందు పెట్టుకునేవండి, షో ప్లాంట్స్. కలర్ పూలు లాగా వాడుకోవచ్చు అవి. ఇవి మొన్న ఫామ్ వీడియోలో పెట్టాను కదండి, 2 మొక్కలు తెచ్చిపెట్టారు మా వారు కూడా. ఇంటి ముందు గుట్టలాగా రౌండ్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటే ఇంటి ముందు చాలా అందంగా ఉంటుందండి అది. ఇదేమో బత్తాయి మొక్కలండి, ఇంక ఇవి కమలా మొక్కలు. ఇలా చాలా ఉన్నాయండి కలెక్షను. ఒక్కసారి ఈ నర్సరీకి విజిట్ చేయండి. ఒకసారి చూసామంటే, అలవాటు అయ్యామంటే ఇంకో నర్సరీలని వదలమండి. మనమంతా మొక్కలు పిచ్చోళ్ళం కదా. జోక్ చేస్తున్నానండి. ప్రతిసారి రాఖీ పండుగ రోజు రాఖీ కట్టినందుకు మనీ ఇస్తారండి మా అన్నయ్య, తమ్ముడు. ఈసారి ఏంటంటే మొక్కలు తీసుకున్నాను. ప్రతిసారి శారీస్ తీసుకునేదాన్ని, ఈసారి ఫస్ట్ టైము మొక్కలు తీసుకున్నానండి. ఇది రేర్ కలెక్షన్ దొరికింది కదా, ఇంకా నేను ఆ మనీ ఇటు పెట్టేశాను. ఇది 400 పడిందండి, 3 కలర్స్ది తీసుకున్నాను. ఈ పక్కన ఆరెంజ్, లోపల మెరూన్ వస్తుందండి, ఫామ్లో కానీ తీసుకున్నాను ఈ మందారం. ఇంకా పక్కన నాటు మందారం ఒకటి తీసుకున్నాను, అది కూడా ఫామ్లోకే. ఈ అడేనియం మొక్కేమో ఇంటి ముందుకే తీసుకున్నానండి, నాకే ఇక్కడికి. అడేనియం 250 పడింది. 2 మందారాలు 70 పడిందండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.